ఆమె తల్లిదండ్రులను కూడా వదిలేసి అతన్ని పెళ్లి చేసుకుంది. తన జీవితం ప్రేమతో మొదలై మోసం మరియు బాధల మధ్యలో ఊపిరాడకుండా అయిపోయింది. చివరికి ఒక చిన్న పచ్చబొట్టు ఆ అమ్మాయి జీవితాన్ని తిరగరాసింది. ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక నగరంలో ఆనంద్ అనే యువకుడు రమ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వెంటపడతాడు. రమ్యకు తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. తన చేతిపై తన తల్లి పేరును పచ్చబొట్టుగా కూడా వేయించుకుంటుంది రమ్య. కానీ ఆనంద్ చెప్పే తీయనైన మాటలకు, తను చూపించే ప్రేమకు కొన్ని నెలలకే రమ్య కూడా అతనిపై మనసు పారేసుకుంటుంది. చివరికి రమ్య తల్లిదండ్రులకు విషయం తెలుస్తుంది. రమ్య తల్లిదండ్రులు ఆనంద్ గురించి ఎంక్వైరీ చేసుకొని అతను వ్యాపారాల పేరుతో జనాలను మోసం చేస్తూ తిరిగే వ్యక్తి అని తెలుసుకుంటారు. ఆ విషయం రమ్యకి వివరించగా రమ్య తనను ఆనంద్ను విడదీయడానికి తమ తల్లిదండ్రులు చూస్తున్నారని భావించి ఇంటి నుంచి పారిపోయి ఆనంద్ను పెళ్లి చేసుకుంటుంది. పెళ్లైన తర్వాత కొద్ది రోజులు బాగానే గడిచినా ఆనంద్ ప్రవర్తనలో రమ్య మార్పును గమనిస్తుంది. ఇంటికి చాలా తక్కువగా వచ్చేవాడు. చేతిలో వేలల్లో డబ్బులు. బయట వాళ్లతో రహస్య మంతనాలు జరిపేవాడు. కొన్ని రోజులకు వారికి ఒక పాప జన్మిస్తుంది. తనే సిరి. ఆనంద్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. దానికి రమ్య, ఇటువంటి సమయంలో కూడా నువ్వు నా పక్కన ఉండకుండా వ్యాపారం అంటూ తిరుగుతావేంటి ఆనంద్ అని అనగా, పాప భవిష్యత్తు కోసం నేను కష్టపడుతున్నాను రమ్య అని చెప్పేవాడు. ఒకరోజు ఓ పార్సిల్ తీసుకొచ్చి దీనిని జాగ్రత్తగా దాచిపెట్టు అన్న మాట విని రమ్య కాస్త అనుమానంతో ఓపెన్ చేసి చూసింది. లోపల తెల్లటి పౌడర్ ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే రమ్య ఆందోళన చెందుతుంది. ఆనంద్ని, అసలు మీరేం చేస్తున్నారు, ఈ పౌడర్ ఏంటి అని నిలదీస్తుంది. దానికి ఆనంద్, ఈ పౌడర్ క్యాన్సర్ కి మందు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దీనిని ఫారెన్ నుంచి నా ఫ్రెండ్ కోసం తెప్పించాను అని చెప్పి తప్పించుకుంటాడు. ఒకరోజు పోలీసులు ఇంటికి వచ్చి అతన్ని అరెస్టు చేస్తారు. రమ్య, ఎందుకు సార్ నా భర్తను అరెస్టు చేస్తున్నారు అని అడగగా, నీ భర్త యువకులకు డ్రగ్స్ అమ్ముతూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాడు అని చెప్పారు పోలీసులు. రమ్య నిర్ఘాంతపోయింది. సిరి అమ్మను, నాన్న ఎక్కడికి వెళ్తున్నాడమ్మా అని అడగగా, రమ్య కూతురికి ఏం చెప్పాలో తెలియక, నాన్న టూర్కి వెళ్తున్నారు, మళ్ళీ వస్తారు అని చెబుతుంది. రోజులు గడుస్తుంటాయి. రమ్య తన కూతురి కోసం బలంగా నిలబడుతుంది. వారిద్దరి మధ్య ప్రేమ మరింత దృఢపడుతుంది. ఒకరోజు సిరి తన తల్లి చేతిపై ఉన్న పచ్చబొట్టును చూసి, ఇదేంటమ్మా అని అడుగుతుంది. తన చేతిపై ఉన్న పచ్చబొట్టు చూపిస్తూ తన కూతురికి చెబుతుంది, ఇది మా అమ్మ పేరు, సీతా మహాలక్ష్మి. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. దానికి సిరి, ఎందుకమ్మా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లడం లేదు అని అడగగా, ఇప్పుడు మా అమ్మ నాపై కోపంగా ఉంది, త్వరలోనే మనం కలుసుకుంటామని చెబుతుంది. భర్త జైలు నుంచి బయటికి వచ్చి ఈ ఊరి నుంచి వెళ్లిపోయి కొత్త జీవితం మొదలు పెడదాం అని చెబుతాడు. రమ్య మరోసారి ఆనంద్ని నమ్ముతుంది. రమ్య వెనువెంటనే సంతోషంగా సామాన్ మొత్తం సర్దేసింది. ఇక నుంచైనా జీవితాన్ని న్యాయబద్ధంగా నిజాయితీతో బ్రతకాలని ఆశతో తన భర్త వెంట వైజాగ్ కు ట్రైన్ లో బయలుదేరింది. వారు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్టేషన్ లో రైలు ఆగి ఉండగా ఒక వ్యక్తి వచ్చి సీక్రెట్ గా ఆనంద్ కు ఒక పార్సిల్ ఇవ్వడం రమ్య గమనిస్తుంది. రమ్యకు పట్టరాని కోపం వస్తుంది. మీరు మారిపోయారని, ఇక నుంచైనా మన జీవితం బాగుపడుతుందని ఎంతో సంబరపడ్డాను. నా ఆనందం అంతా ఒక్క రోజులో ఆవిరి చేశావు ఆనంద్ అని చెప్పి కోపంగా తన భర్త దగ్గర నుంచి ఆ ప్యాకెట్ తీసుకొని బయటపడేయాలని ప్రయత్నిస్తుంది. పెద్దగా అరవకు రమ్య, ఇదే నా చివరి డీల్. వచ్చిన డబ్బుతో పాప, నువ్వు, నేను సంతోషంగా జీవించవచ్చు అని రమ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఆనంద్. రమ్య మాత్రం ఆనంద్ చెప్పే మాటలు విని సహించలేకపోయింది. మా అమ్మా నాన్నలు నీ గురించి జీవితంలో నిలకడలేని వాడివని, నువ్వు నమ్మదగిన వాడివి కాదని చెబుతుంటే నేను నమ్మలేదు అని అనగా, ఆనంద్ కోపంతో రమ్యను తోసివేయగా బిడ్డతో సహా ప్లాట్ఫామ్ పై పడి తలకు గాయం అవుతుంది. నిమిషాల వ్యవధిలోనే రైల్వే పోలీసులు అక్కడికి రావడం, తన భార్య బిడ్డ కోసం కిందకు దిగుదామనుకున్న అంతలో ట్రైన్ బయలుదేరటం వల్ల, తన దగ్గర ఆ పార్సిల్ ఉండడం వల్ల ఆనంద్ ధైర్యం చేయలేకపోయాడు. రమ్యను హాస్పిటల్లో చేర్పించారు రైల్వే పోలీసులు. పాపని ఒక వసతి గృహానికి తరలించారు. రమ్య మతిస్థిమితం కోల్పోతుంది. అయినా కానీ తనకు ఒక పాప ఉన్నది అన్న సంగతి గుర్తు వచ్చినప్పుడల్లా సిరి సిరి అని అరుస్తూ హాస్పిటల్ అంతా వెతికేది. హాస్పిటల్ సిబ్బంది రమ్యను బలవంతంగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ కొనసాగించేవారు. ఒక రోజు పాప కోసం వెతుకుతూ హాస్పిటల్ నుంచి తప్పించుకుంటుంది రమ్య. సిబ్బంది ఎంత వెతికినా రమ్య వారికి కనిపించలేదు. పాప గురించి ఎటువంటి వివరాలు తెలియకపోవడం, రమ్య కనిపించకపోవడంతో కొన్ని రోజులకే ఆ పాపను పిల్లలు లేని ఒక దంపతులకి దత్తత ఇస్తారు. పాపను ఆ దంపతులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని బాగా చదివిస్తారు. సిరి అప్పుడప్పుడు తన సొంత తల్లి ఎలా ఉండేదో ఆ దంపతులకు వివరిస్తూ కన్నీరు పెట్టుకునేది. ఆ దంపతులు ఎంతో ఓర్పుగా సిరి తన పాత జ్ఞాపకాల నుంచి బయటపడేలాగా చేయగలిగారు. మతిస్థిమితం లేని రమ్య తన కూతురి కోసం వెతుకుతూ తనకి ఆకలేసినప్పుడల్లా కనపడిన వారిని సహాయం కోసం
మర్దిస్తూ వారు పెట్టింది తింటూ ఫుట్పాత్ పై నిద్రించేది. ఏళ్ల తరబడి రమ్య చేసిన మోగనాము ఫలించింది. సిరి తన పుట్టినరోజు నాడు తన తల్లి పేరు మీదుగా కొంతమందికి ఆహారం పంచుతుండగా సిరి ఒక మతిస్థిమితం లేని ఒక మహిళ ఆకలితో భోజనం కోరుతూ చేయి చాపగా ఆ చేతిపై ఉన్న పచ్చబొట్టును చూసి సిరి తన కన్న తల్లిని గుర్తుపట్టి, అమ్మా, ఇన్నాళ్లకు కనపడ్డావా? నీ గురించి తలుచుకొని రోజంటూ లేదు. ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపాను. నాతో ఒకసారి మాట్లాడమ్మా అని సిరి ఏడవడం చూసి అక్కడ అందరి హృదయాలు ద్రవించిపోయాయి. అదంతా అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు. వైరల్ అవుతుంది. విషయం రమ్య తల్లిదండ్రులకు చేరుతుంది. వారు వెంటనే బయలుదేరి వచ్చి తమ కూతుర్ని ఆ విధంగా చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోతారు. అమ్మా రమ్య, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటావని అనుకున్నాం. నీ కోసం వెతకని చోటు లేదు. నీవు వెళ్ళిపోయిన తర్వాత మా జీవితం శూన్యమైపోయింది. మళ్ళీ నిన్ను ఈ విధంగా చూస్తామని అనుకోలేదు అని బిగ్గరగా విలపించారు. రమ్యకు చికిత్స మొదలవుతుంది. తన తల్లి, తండ్రి మరియు కూతురి ప్రేమ వలన కొద్ది రోజుల్లోనే రమ్య కోలుకొని తన తల్లిదండ్రులను, కూతుర్ని గుర్తుపట్టగా తన కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కొన్నాళ్లకు ఆనంద్ కూడా ఈ విషయం తెలిసి తన భార్య పిల్లల కోసం వస్తాడు. కానీ ఈసారి తల్లిదండ్రుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటాడు. రమ్య మరియు సిరి కూడా ఆనంద్ ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. నీలాంటి వాడికి పెళ్లి, భార్య మరియు పిల్లల విలువ ఎప్పటికీ తెలియదు. దయచేసి వెళ్ళిపో అని అరిచింది రమ్య. నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది అని ఆనంద్ సిగ్గు లేకుండా అడగగా రమ్య తండ్రి ఒక ప్లేట్లో కొన్ని నోట్ల కట్టలు తీసుకొని వచ్చి తన కూతురికి, మనవరాలకి దిష్టి తీసి ఆనంద్ ముఖాన కొట్టి, ఈ జన్మలో ఇంటి వైపు తిరిగి చూడకు అని అనగా ఎంతో ఆనందంగా డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆనంద్. ఇలాంటి వాడి కోసం మీలాంటి మంచి వాళ్లను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అని రమ్య తన అమ్మా నాన్నను వేడుకుంది. ప్రేమలో నమ్మకం అవసరం, కానీ ఊహల కంటే నిజాలు చూసే కళ్ళు ఇంకా అవసరం. తల్లి కూతుళ్ల బంధం ఎంత విడిపోయినా దాన్ని కలిపేది ఒక్క ప్రేమ మాత్రమే.